నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సిఎన్ వార్తలు. ఎస్సిఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్. రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు దూరం. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ముర్తుజాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి అధిక నిధులు తీసుకొచ్చి నిర్మల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్టు నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం లక్ష్మణచంద మండలి చామలపల్లి చింతలచంద గ్రామంలో కేంద్ర ప్రభుత్వ ఎన్ఆర్జీఎస్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మహేశ్వర్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిర్మల్ నియోజకవర్గంలో ఏడాది కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో అధిక నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమం నాయకులు రావుల రామ్నాథ్, అడ్వాల్ రమేష్, భూపాల్ రెడ్డి, చిన్నయ్య, రాజు, సురేష్, మైపాల్ రెడ్డి, వెంకటరెడ్డి, రాజేశ్వర్, ప్రశాంత్, ప్రభాకర్, రవిగౌడ్, నర్సాగౌడ్, స్కైలాబ్, నామదేవ్తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. అన్న ముందర రాకండి అన్న ఇది బయట వేసుకుని తీసి అన్నం వేసుకుంది 16 ఫీట్లు 14 ఫీట్లు సరిపోతుంది. 16 అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ గంట ఈశ్వర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ వార్డు సభల్లో భాగంగా బుధవారం పట్లోని వార్డు నంబర్ 17 ఆసరా కాలనీలో నిర్వహించిన వార్డు సభలో చైర్మన్ పాల్గొని రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు, వివిధ రకాల దరఖాస్తుల నుండి దరఖాస్తులు పరిశీలించారు. స్థానిక కౌన్సిలర్ అన్వర్ పాషా, వార్డు ఆఫీసర్, సంబంధిత అధికారులు ఉన్నారు. రోడ్డు నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ముర్తుజాల్ అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్ర భాగ్యనగర్ నిర్మల్ లారీ అసోసియేషన్ కార్యాలయంలో బుధవారం రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. నేషనల్ పర్మిట్ వాహనం తప్పనిసరిగా 2 డ్రైవర్లు ఉండాలన్నారు. రాత్రి సమయంలో వాహనం నడపవద్దని సూచించారు. హెవీ లైసెన్స్ కలిగిన వాహనదారులు మద్యం సేవించి వాహనం నడపవద్దని కోరారు. ఇందులో శిక్షణ ఎంబీఐలు రజనీకాంత్, రానాశ్రీ, అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ మసూదన్, ఉపాధ్యక్షుడు జాకీర్ తదితరులు ఉన్నారు. లేకపోతే ఏమవుతుంది, సరిగా పనిచేయలేదు కాబట్టి యాక్సిడెంట్స్. మీరు హెవీ డ్రైవర్లు పని చేయకపోతే ఎవ్వరికి కూడా పూట గడవదు. రైతు పండించిన పంటను పట్టుకుపోయి అందరికీ తినిపించాలి, డ్రైవేయాలన్న అంతా మీరే. ఏ సరుకు ఎక్కడి నుంచి ఇవ్వాలన్నా డ్రైవర్ కష్టపడాలి. ఒక డ్రైవర్ ఇంటి నుంచి బయలుదేరి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఓనర్ టెన్షన్, ఆ కుటుంబానికి టెన్షన్ కదా. ఓనర్లకు ఫైనాన్స్లు ఉంటాయి, ట్యాక్స్లు కడతారు వాళ్ళు. ప్రతి ఒక్కటి వాళ్ళకు ఒక్కొక్క ట్రిప్ వాళ్ళకి ఎట్లుంటుందంటే ఇంటికి వచ్చి ఆగిందా అప్పుడు ఓనర్ తిరిగి కుదరవుతాం. ఇవన్నీ మేము స్వతహాగా ఓనర్లో ఉండి అనుభవించాం. సరే, ఇదంతా ఒక ఎత్తు. కానీ మీ అందరికి చెప్పేది ఏంటంటే ఓవర్లోడ్ వేయకూడదు గూడ్స్. ఓనర్లు కానీ డ్రైవర్లు కానీ ఓవర్లోడ్ గూడ్స్ వేయద్దు. డాక్యుమెంట్స్ అన్నీ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ పెట్టుకొని బండ్లు తోలాలి. నైట్ టైం కొద్దిగా వీలైతే జర్నీ మన 12 తర్వాత నుంచి మార్నింగ్ 4 o'clock వరకు అవాయిడ్ చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే అవి యాక్సిడెంట్స్
అయ్యే టైమింగ్ అది నైట్ టైం ప్లస్ రాంగ్ ఓవర్టేకింగ్ వల్ల కూడా ఇది యాక్సిడెంట్స్ అవుతాయి. మీరు హెవీ లైసెన్స్ ఉన్నోళ్ళు అనుభవశాలి డ్రైవర్లు మాత్రమే హెవీ వెహికల్స్ తోలాలి. 3-4 నెలలకు 3 నుంచి 6 నెలలకు ఒక్కసారి మెడికల్ చెకప్ చేయించుకోవాలి డ్రైవర్లు ఎవరి వెహికల్ డ్రైవ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ప్రతి నేషనల్ పర్మిట్ వెహికల్కి 2 డ్రైవర్లు ఉండాలి. ఓనర్లు కూడా ప్రాపర్గా వెహికల్స్కి 4 వీల్ అప్ సర్వీసింగ్ చేయించడం, మెయింటెనెన్స్ పర్ఫెక్ట్గా చేస్తే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ వెహికల్ బాగుంటే యాక్సిడెంట్స్ అవ్వడానికి ఆస్కారం తక్కువ. నిర్మల్ జిల్లా కేంద్రంలోని అతి పురాతనమైన దేవరగూడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీలను బుధవారం లెక్కించారు. ధనుర్మాసోత్సవాలను పురస్కరించిన చేపట్టిన ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయానికి 5,41,215 రూపాయల ఆదాయం సమకూరింది. ఈ కారణంగా ఆలయ భూమయ్య, చైర్మన్ శ్రీనివాస్, డివిజన్ ఇన్స్పెక్టర్ రంగు రవికిషన్ గౌడ్, ధర్మకర్తలు పాల్గొన్నారు. ఉన్నాడు ఏంటి దేవరకొండ ఉన్నాడు, ఆయనకు అది ఫోన్ పనిచేస్తలేక ఈ దేవరకొండ తెచ్చుకోమని అవునవును ఈ రోడ్లు అయిపోయినాక ఈరోజు ధనుర్మాసం సందర్భంగా నెల రోజుల నుండి ధనుర్మాసం ఉత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవరకోట దేవస్థానం నందు ఉండి లెక్కింపడం జరిగింది. ఆదాయము 5,41,215 రూపాయలు. ఇట్టి రూపాయలు స్వామివారి ఖాతాలో జమ చేయడం జరిగింది. అందులో పర్యవేక్షకులు రంగు రవికిషన్ గౌడ్ గారు, అలాగే ఈఓ భూమయ్య గారు, దేవరకోట చైర్మన్ కొండ శ్రీనివాస్ గారు, అలాగే ధర్మకర్తల మండలి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినారు. సారంగపూర్ మండలం చించోలు విగ్రామ శివార్లో గల జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా బుధవారం అగ్నిమాపక సిబ్బంది, రవాణా శాఖ అధికారులు వాహనదారులకు ప్రమాద నివారణపై అవగాహన కల్పించారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శివాజీ మాట్లాడుతూ వాహనాల్లో అగ్ని ప్రమాద నివారణకు జాగ్రత్తలు తీసుకొని సూచించారు. ఛార్జింగ్, బ్యాటరీ వాహనాలపై జాగ్రత్తగా ఉండాలన్నారు. డిటిఓ దుర్గాప్రసాద్, ఎంవై మృతుజాలి సిబ్బంది పాల్గొన్నారు. ఇంకొకటి ఏంటంటే మన వెహికల్స్ లలో ఆల్రెడీ ఫైర్ అయింది అంటే మన ఆల్రెడీ సప్లై ఆగిపోతుంది. లాక్ చేస్తారు కదా, చాబీలు లాక్ చేస్తారు కాబట్టి అది ఆటోమేటిక్ కరెంటే కాలిపోయినప్పుడు, వైరే కాలిపోయినప్పుడు అప్పుడు ఏముంటుంది, నేను జోన్లో పెట్టి కట్ చేస్తాను. మళ్ళీ చిన్న చిట్కాలు కూడా చెప్తాం. వెహికల్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అల్లే కదా అంతా చిన్న చిట్కాలు ఏంటంటే, మనం ఇంజను ఇంతకు ముందు ఓల్డ్ సిస్టమ్ ఉంది సార్. ప్రతిరోజు ఆయిల్ చూడండి, వాటర్ పైన ఫ్యూయల్, ఓకేనా? ఇప్పుడు నీళ్ళ పైనే పెట్రోల్ పోసింది అంటే వాటర్ కన్నా ఎక్కువ పెట్రోలే తక్కువ వెయిట్ ఉంటుంది. అంటే ఒక వెహికల్ లో ఫ్యూయల్ ఉన్నప్పుడు ఫైర్ ఏ విధంగా అవుతుంది అనే విషయాన్ని ప్రాక్టికల్ గా చూపెట్టడం దీని ఉద్దేశం. ఇప్పుడు దీన్ని చూపెట్టడానికి రీజన్ ఏది చెప్తాను వినండి. ఇప్పుడు మీ వెహికల్ కొంచెం మీ వెహికల్ లో ఫైర్ అవుతుంది, ఇది మీ దగ్గర ఉంటే మీకు మీరు ఆర్పుకోవచ్చు. అవునా? వాటర్ని చెక్ చేసేవాళ్ళు ఇప్పుడు 1 మంత్ కూడా చెక్ చేస్తలేము. దాంట్లో ఏం జరుగుతుంది సార్ చెప్పండి? ఎలుకలు వస్తాయి, ఒక గుడ్డ మొక్కలు తీసుకొస్తాయి, గడ్డిని తీసుకపోతాయి. ఆల్రెడీ సైలెన్సర్ అయితే వేడి అయిపోతుంది కదా సార్. మీరు గార్డ్ సెక్షన్ ఎక్కిండ్రు, ఆల్రెడీ ఫైర్ అయిపోతుంది బండి. అంటే అవగాహన చిన్నది, మీరు చూడలేక రోజు వెహికల్ని తప్పకుండా మీరు ఆయిల్ ఎటు పోదు సార్, కాకపోతే కింద పడుతుంది చూస్తారు, ఏది ఎటు పోదు. దానికోసమన్నా మీరు ఇంజన్ని టోటల్ చెక్ చేయాలి. ఈ రోజులలో సార్ 50% ఎలక్ట్రానిక్ తోనే వెహికల్ నడుస్తుంది. మీ అందరికీ తెలుసు, ముందు లేదు, ఓన్లీ డీజిల్ తోనే నడిచేది. ఇప్పుడు
ఇంకా ఒరికిపోతుంది. దానికి దీనికి స్పార్క్ అయ్యి ఆ గుడ్డ ముక్క ఏదైతే ఎరుపుకున్నావో దానికి ఫైర్ అవుతుంది ఫస్ట్. అది నీకు ఎరిపడదు. గాడ్ సెక్షన్ ఎక్కడ ఏమనుకుంటావు, జస్ట్ ఇంజన్ వేడైందేమో అన్న ఉద్దేశంలో ఇంకా నడుపుతూ ఉంటావు, ఆటోమేటిక్ ఫైర్ అయిపోతుంది. అంటే ప్రతిరోజు ఒక్కొక్క వ్యవస్థకి అవగాహన కల్పిస్తుంటాం. అయితే దానిలో భాగంగా జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో మా యొక్క అగ్నిమాపక శాఖ ఈ యొక్క అగ్నిమాపక సమయాల్లోనే కాకుండా ఇంకా ఇప్పుడు వరదలు, ఇంకా రైలు ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, ఇతర అంటే మనకు ప్రకృతి సంబంధిత విపత్తుల సమయాల్లో కూడా మేము అంటే సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాము. సో దీనిలో భాగంగా ఈరోజు ఎందుకు ఇక్కడికి రావడం జరిగింది అని అంటే, ఇప్పుడు ప్రస్తుత సమయాల్లో చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మనం జనరల్గా మనం ప్రయాణిస్తున్న వెహికల్లోనే అగ్నికి ఆహుతి కావడం జరుగుతుంది. రీసెంట్గా చాలాసార్లు మనం చూడడం జరిగింది. సో మనం ఈ వాహనాల్లో ప్రయాణించేటప్పుడు ఏ విధమైన ప్రమాదాలు జరగడం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారెంటీల పథకాల కోసం అర్హులైన వారు దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ 2వ రోజు కొనసాగింది. పట్టణంలోని పలు వార్డులు అర్హులైన వారు వివిధ పథకాల కొరకు ఆయా వార్డులు ఏర్పాటు చేసిన వార్డు సభల్లో దరఖాస్తు ఫారాన్ని సంబంధిత శాఖకు అందజేశారు. నిర్మల్ పట్టణం సోఫీనగర్, వార్డు నంబర్ 27-28, గుల్జార్ మార్కెట్, ఇస్లాంపూర్ తదితర వార్డులను వార్డు సభల్లో అర్జీలు స్వీకరించారు. కాగా గుల్జార్ మార్కెట్, ఇస్లాంపూర్లో కౌన్సిలర్ రఫ్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు స్వచ్ఛందంగా ఇంటింటికి తిరిగి అర్హులను దరఖాస్తులు పూర్తి చేయించి సంబంధిత శాఖకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రఫ్, మతీన్, బీజేపీ నాయకులు పొన్నం నారాయణ గౌడ్, చిన్నయ్య, విజయ్, రాహుల్ గౌడ్, నగేష్, ఫెరోజ్ తదితరులు ఉన్నారు. మామడ మండలిలోని పొనకల్ ఉన్నత పాఠశాలలో బుధవారం రోజు రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు కె గంగారెడ్డి 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మీటర్లు అందజేశారు. దాదాపు 35,000 రూపాయల స్టడీ మీటర్లు అందజేసినట్టు తెలిపారు. 10వ తరగతి విద్యార్థులు స్టడీ మీటర్లు వినియోగించుకొని గ్రేడ్ పాయింట్తో ఉత్తీర్ణత సాధించారన్నారు. గత 3 సంవత్సరాలుగా ఈ స్టడీ మీటర్లు అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యంలో హెచ్ఎం అరవింద్, డీసీపీ డైరెక్టర్ హరీష్ రావు, తాజా మా సర్పంచ్ భూమేష్, కాళగిరి నరేష్, రాజరెడ్డి, మంగులింగన్న, ముత్యం గ్రామ పెద్దలు పాల్గొన్నారు. గ్రామ పెద్దల వేదిక మీద ఉన్న పెద్దలందరూ సాయ సహకారాలతోని ఈ పాఠశాల అభివృద్ధి కొరకు మా అంతు తోడు ఎల్లవేళ ఉంటుంది. అదే మాదిరిగా కాకుండా ఒక చిన్న విన్నపం నాది, ఏదైనా ఫ్రీ వస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవడం పూర్తి సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం ఈ రోజులలో. కనుక మీరు కూడా అన్యత భావించకుండా ఇది మీద మాకు ఫ్రీ వచ్చిందని ఆలోచన లేకుండా మీరు దీన్ని సద్వినియోగం చేసుకొని మంచి జీపీఎస్ సాధించినప్పుడే నాకు తృప్తి ఉంటుంది. కనుక దీనికి తోడు మీకు ఇంకేం కావాలన్నా కానీ మా అందరి సహాయ సహకారాలతో, మీకు ఏ సమస్య వచ్చినా ఏది కావాలన్నా మా అందరి సహాయ సహకారాలతో మీకు వెళ్ళలేకుండా మేము కృషి చేస్తాం. మరి దాదాపు 300 రూపాయల విలువ ఉండేటువంటి ఈ యొక్క బుక్ మనకు ఈ సంవత్సరం 126 మంది ఉన్నారు. వారందరికీ కూడా వీటిని అందజేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా 142 మెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఇట్లా మరి పిల్లలకు ఇది ఎంతో ఉపయుక్తం. దీంట్లో ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కు ఆన్సర్స్ ఉంటాయి. మరి ఆ గత సంవత్సరంలో ఉన్నటువంటి క్వశ్చన్స్ కు ఆన్సర్స్ తో పాటు ఇతర ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఈ యొక్క స్టడీ మెటీరియల్ 10th క్లాస్ విద్యార్థులకు చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మరి వీటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అదే సందర్భంలో మరి గంగారెడ్డి గారు, మీరు ఈ బుక్స్ ను సద్వినియోగం చేసుకొని మంచి జీపీఎస్ సాధిస్తే మీకు ఇంకా వాటికి ప్రోత్సాహకాలను కూడా ప్రకటిస్తున్నారు. సారంగపూర్ మండలం అడెల్లి గ్రామంలో బుధవారం జరిగిన గ్రామ సభలో డిప్యూటీ తహసీల్దార్ రవీందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ నెల 20న ప్రారంభించనున్న రైతు భరోసా, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇంద్రమిల్ వంటి పథకాలపై గ్రామ సభలో ప్రజలకు పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుందన్నారు. గ్రామ సెక్రటరీ రైతుతో పాటు ఇతర అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణం బుధవారపేటకు చెందిన ఫరీంద్ర అనే 50 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. బుధవారపేట చెందిన ఆయన నిర్మల్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఆయుర్వేద విభాగంలో ఫార్మసిస్ట్గా పనిచేస్తున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్లో కుంభమేళకు మిత్రులతో కలిసి వెళ్లారు. కాశీ పుణ్యక్షేత్రంలో దైవ దర్శనం చేసుకున్న సమయంలో హఠాత్తుగా గుండెపోటుకు గురై మంగళవారం మృతి చెందాడు. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో ఈ నెల 20న జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని డిఓ రామారావు తెలిపారు.
15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రదర్శనలు, జాతీయ ఓటర్ ప్రతిజ్ఞ, విద్యార్థుల ర్యాలీ, క్విజ్ తదితర కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా సారంగపూర్ మండలం చించోపల్లి గ్రామ శివార్ల గల జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో గురువారం కంటి వైద్య శిబిరం, రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు డిటిఓ దుర్గాప్రసాద్ తెలిపారు. ఉదయం 11:30కు కార్యక్రమం ప్రారంభమవుతుందని, జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ హాజరవుతారని పేర్కొన్నారు. కంటి సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నిరుపేదలు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం భాగంగా మన నిర్మల్ పట్టణంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో రేపు ఉచిత కంటి పరీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అలాగే ఉచిత రక్తదాన శిబిరం కూడా మేము రేపు నిర్వహిస్తున్నాము. ఈ ప్రోగ్రాంకి అంటే ఎవరికైతే కంటి పరీక్ష అవసరం ఉందో, ఎవరికైతే వెళ్ళి దగ్గర ఉన్న ఊర్లు, చుట్టుపక్కల ఊర్ల వారు కానీ అంటే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్న వారు మన ఆఫీస్కి వచ్చి ఉచితంగా ఈ కంటి పరీక్షని మీరు చూపెట్టుకొని మీకు మీ కంటి చూపుని మెరుగుపరుచుకుంటారని ఆశిస్తూ, అలాగే అందరికీ మరొకసారి రోడ్డు భద్రత మాసోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రోడ్డు భద్రత మనందరి బాధ్యత అని మీకు మరొకసారి చెప్పుకుంటూ ఇట్లు మీ రవాణా శాఖ అధికారి దుర్గాప్రసాద్. నిర్మల్ జిల్లా కేంద్రం ప్రతి వార్డులో కుక్కలు, కోతుల బెడద తీవ్రంగా మారింది. ఉదయం వేళలో మహిళలు వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లిన పరిస్థితి దాపురించింది. తాజాగా పట్టణంలోని బుధవారపేట కాలనీలో అలీష్ అనే 2 ఏళ్ల బాలికపై పిచ్చికుక్క దాడి చేసిన స్థానికులు తెలిపారు. చిన్నారింటి వద్ద ఆడుకుంటుండగా పిచ్చికుక్క ఒక్కసారిగా దాడికి పాల్పడింది. బాలిక తల, చెవి, ముక్కు వద్ద గాయాలు కావడంతో వెంటనే నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. పెరిగిన కుక్కల బెడద పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులతో చర్యలు తీసుకుని కుక్కల బారిన రక్షించాలని స్థానికులు కోరుతున్నారు. చెప్పు కట్టి तुम साफ करो जी, क्या होता हाँ नौकरी करो రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం నూతన ఆంగ్ల నవత్సర క్యాలెండర్ను నిర్మల్ ఎమ్మెల్యే ఏరెడ్డి మహేశ్వరి చేతుల మీదుగా బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేశ్వరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ ప్రవేశపెట్టిన పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా, సామాజికంగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రావుల రామ్నాథ్, నిర్మల్ జిల్లా కమిటీ కత్రూరు అశోక్ చారి, రాష్ట్ర విశ్వకర్మ సంఘ అధ్యక్షులు అకోజి కిషన్ చారి, ఏలేశ్వర్ గంగాధర్, మంచిరాల పరమేశ్వర్, చిరుమతుడు లింగం తదితరులున్నారు. దిలావర్పూర్ మండల కేంద్రంలో ఆదర్శ విద్యార్థి పాఠశాలలో ముగ్గుల పోటీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా దిలావర్పూర్ ఎస్ఐ లోకం సందీప్ హాజరయ్యారు. ముగ్గుల పోటీలు గెలిపిన విజేతలైన మనీషా, చందన, లాస్టర, నిరంజనులకు నగదు బహుమతి చేశారు. భరతనాట్యం చేసిన సాల్మికి వెముట్ అందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ పిల్లలు చదువుపైన దృష్టి పెట్టాలని కోరారు. ఈ కార్యంలో గొజ్జ పద్మావతి, గొజ్జ జనార్దన్, పాఠశాల ప్రిన్సిపల్ అడిదల శ్రీనివాస్, అడిదల రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం ధన సంపదః స్తుతే శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః చక్రబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమో. చెప్పండి అందరూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్మల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్.
రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు దూరం. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ముర్తుజా అలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.